అందరికీ శుభోదయం. ఈరోజు బుధవారం. బుధవారానికి అధిపతి బుధగ్రహం. బుధగ్రహానికి అధిదేవత విష్ణుమూర్తి. కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం అధిక శుభాలు ఇస్తాయి. అందరూ విష్ణు సహస్రనామం పారాయణం చేయలేకపోవచ్చు, కానీ అందులోని మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకం చాలా పుస్తకాల్లో ఉంటుంది. ఆ శ్లోకం చూసుకొని మీ జన్మ నక్షత్రం ఎన్నో పాదం అయితే ఆ పాదాలకు శ్లోకం లేదా ఆ 4 శ్లోకాలైనా ఈరోజు ఒక 27 సార్లు పారాయణం చేసుకోండి. దానివల్ల మీకు అన్ని రకాల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు బుధవారము గణపతికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ బుధవారం రోజు గణపతిని గరికతో ఎవరైతే ఆరాధిస్తారో వారికి జీవితంలో ఎలాంటి విఘ్నం రాకుండా వస్తుంది. జ్ఞానానికి అది దేవత గణపతి ఆరాధన వల్ల మంచి జ్ఞానము, జ్ఞాపకశక్తి, క్రమశిక్షణ ఏర్పడుతుంది. కాబట్టి గణపతిని ఆరాధించడము, గణపతిని కొబ్బరితో దీపారాధన చేయడము, ఈరోజు గణపతికి గరికతో షోడశోపచారముగా లేదా మీకు తోచిన గణపతి 16 నామాలు, 11 నామాలు, 12 నామాలు పుస్తకాల్లో ఉంటాయి, వాటిని చదవడము. లేకపోతే ఓం గం ఐం గణపతే నమః అనే మంత్రాన్ని జపిస్తూ 27 సార్లు 8 గరికలు కానీ 24 గరికలు కానీ మీరు పెడుతూ చేయండి. లేదా 108 సార్లు ఈ ఓం గం ఐం గణపతే నమః మంత్రాన్ని జపం చేస్తే తప్పకుండా మంచి కాన్సన్ట్రేషను, జ్ఞాపకశక్తి పెరగడము ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీ పిల్లలకు చదువుకునే విద్యార్థులు 1 సంవత్సరం పాటు ఈ గణపతి మంత్రాన్ని ఓం గం ఐం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు ఎవరైతే జపం చేస్తారో 1 సంవత్సరం పాటు చేస్తే వాళ్ళకి ఎనలేని జ్ఞాపకశక్తి పెరుగుతుంది, విద్యలో బాగా రాణిస్తారు. విద్యేశ్వరుని యొక్క అనుగ్రహం వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఉంటుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ పరోగత అజాడ్యం వాక్పటుత హన్వస్ఫుర్ణాత్వేత్ అనే ఈ శ్లోకాన్ని కూడా చదివితే నిద్రపోయే ముందు 11 సార్లు చదువుకొని నిద్రపోతే ధైర్యంగా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను పరీక్షల్లో రాణిస్తారు, పరీక్షలు బాగా రాస్తారు, భయం లేకుండా రాస్తారు అన్నమాట. ఈ విధంగా చేయడం. అయితే ఈరోజు బుధవారము, ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటంటే నవగ్రహాల్లో ప్రియంగు గుళికాశామం రూపేణం ప్రథమం బుధం సౌమ్యం గుణోపేతం తం బుధం ప్రణమామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి. అలాగే విశ్వాసనాపారాయణం వీలైతే చేయండి, వినండి. చేయలేని వారు విశ్వాసనాపారాయణం అందరూ చేయలేరు. శుభలక్ష్మిక యూట్యూబ్లో ఉంటుంది, పెట్టుకొని వినండి తప్పకుండా. లేదా మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని 108 సార్లు జపం చేసుకోండి. దీనివల్ల మీకు గోచార గ్రహ దోషాలు ఉంటే తొలుగుతాయి. జాతకాల మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకోకండి. మీ పని మీరు చేయండి, దైవాన్ని నమ్మండి.